1936 జూన్ 20వ తారీఖు నాడు 206, 213 ప్రశ్న సమాధానాల వరకు మళ్ళీ బిసి దాస్ గారే ఎన్నిసార్లు ప్రయత్నించినా మనస్సుని అంతర్ముఖం చేయలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతోంది అని అడిగాడు. ఎంత ప్రయత్నిస్తున్నానో మనసు నా హృదయంలో నిలిపి ఉంచుదామని, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అంతర్ముఖం చేయలేకపోతున్నాను, ఎందుకు జరుగుతుంది అని అడిగాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, అది సాధన వల్ల, వైరాగ్యం వల్ల క్రమక్రమంగా వస్తుంది. తిరిగితే తిరుగుతుందిలే. నువ్వు వదిలిపెట్టకుండా సాధన చేస్తూ పోతే నెమ్మదిగా విషయాల మీద నీకు వైరాగ్యం కలిగితే అలాగ నువ్వు కదలకుండా ఉండడం అలవాటు అవుతుంది. ముందు వైరాగ్యం కావాలమ్మా. వైరాగ్యం అంటే ఇల్లు వదిలిపెట్టిపో, అన్ని వదిలే, ఇన్ని పడయని కాదు. నీకు సంబంధం లేని విషయాలలోనికి నీ మనస్సుని, నీ శరీరాన్ని వెళ్ళనివ్వకు. నా సంగతి తప్ప నాకు లోకంలో అందరి సంగతులు కావాలి, అందరితో తిరగాలి. అదే నాకు ఇష్టం, అదే నాకు మనసుకు ఆహారం. ఇంకా వైరాగ్యం ఎలా వస్తుంది? శరీరానికేమో అప్పచ్చులు పప్పచ్చులు పంచపక్ష పరమాణాలు మేపుతున్నావు, మనసుకేమో లోకంలో ఉన్న వాళ్ళందరి విషయాలు ఆహారంగా ఇస్తున్నావు. ఏమైపోతున్నావు నువ్వు? అర్థం చేసుకోండి. ఇలా వ్యర్థంగా బతికేయడమేనా? నాకెందుకని అసలు అనుకోవా? నీ శరీరం ఇంకొక చోటకి ఎందుకు కదలాలి? నీకెందుకు? నీ మనసు కూడా నీకు సంబంధం లేని అనేక వేల మందిని నీ మనసులో ఎందుకు మోసుకుంటున్నావు? వాళ్ళు వీళ్ళని కలుస్తామంటే మోస్తున్నావు కదా. ఇన్ని వేల మందిని నీ మనసులో పెట్టుకుని మోసుకుంటూ వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ తప్పులు, వాళ్ళ పాపాలు, వాళ్ళ బురదలు, వాళ్ళ పెంటలు నీ లోపల నింపుకుంటూ నీ శరీరంతో నీకు అవసరమా కాదా అన్న ఆలోచన లేకుండా తిరుగుతూ, మరి నీకు విరాగం ఎట్లా కలుగుతుంది? నీకు భక్తి ఎట్లా కలుగుతుంది? నీకు విముక్తి ఎలా కలుగుతుంది? ఒక్కసారి చూసుకో. ఎంతసేపు వైరాగ్యం కావాలి. ఎందుకంటే ఇన్నేళ్ళు వచ్చి ఇంకేమిటండి పాంకుంటాం? ఏం చేసుకుంటావు? నాకెందుకని ఆగలేవా? సో ఆపుకోని శరీరాన్ని ముందు, తర్వాత మనసు సాగుతుంది. ఎందుకంటే శరీరం ఆగితే విషయాలలో దొరలవలసిన అవసరం తగ్గుతుంది. కొత్త చెత్త రాదుగా. మనడదా ఎప్పుడో దొల్లుకోవచ్చు, కానీ ఇప్పుడు వెళ్ళి కొత్త చెత్త పడుతుంది. అమ్మ బాబాయ్, పాత చెత్త మూటలు ఉంది, కొత్త చెత్తలు ఎందుకు అని ముందు కొత్త చెత్తలు ఎత్తుకోకుండా ఉండడానికి నీ శరీరాన్ని నువ్వు నీ ఆధీనంలో పెట్టుకో. అప్పుడు కొత్త చెత్తలు పడవు. పాత చెత్తలు నీ లోపలే వాళ్ళవి వీళ్ళవి తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ నాకెందుకు? నాకు ముఖ్యమైనటువంటి ఒక్కళ్ళో ఇద్దరు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎంతవరకు సంబంధమో అంతవరకే. ఆ తర్వాత నన్ను ఉంచుతుంది ఈశ్వరుడు కదా నాకు ముఖ్యం. ఆయన్ని స్మరించుకోవడం మానేసి ఆయన వైభవాలు, ఆయన దివ్యత్వాల గురించి నేను లోపల ఆలోచించుకోవడం మానేసి వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఎందుకు వాళ్ళందరినీ తెచ్చుకుని నేను లోపల పెట్టుకోవడం అని నీకు నెమ్మదిగా వైరాగ్యం కలుగుతుంది. అది కూడా సత్సంగం తోడుగా ఉంటేను అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. మనస్సు ఒక ఆవు లాంటిది. అది ఇతరుల పొలాల్లో దొంగ మేతలకు అలవాటు పడి తన శాలలో సులభంగా కట్టుబడకుండా పారిపోతూ ఉంటాం. మనమే అలాంటి దొంగ ఆవులు లాంటి వాళ్ళండి. పనుల విషయాలని గడ్డి తినడం మనకి ఎంత ఇష్టం అంటే తిట్టానంటారు. తన కొట్టంలో ఉన్న గడ్డి నచ్చట్లా, పొలాల్లోకి వెళ్ళి దొంగ మేత, వాళ్ళ విషయాలు మనకి ఎందుకు? దొంగ మేతకు అలవడిపోయి తన శాలలో సులభంగా కట్టేస్తుంటే వండకుండా తెంపేసుకు వెళ్ళిపోతుంది. నువ్వు కట్టేసుకోవమ్మా, నీ మనసుని తెంపేసి లాగేస్తుంటే నువ్వు దొల్లకేం చేస్తావు? పాపరి దానికి ఎంతో పచ్చి గడ్డి, ఇతర గ్రాసములు మేప చూపాడు. ఇలాగే అందరితో గొడ్లోకి వెళ్ళి దొంగ గొడ్లు తింటోంది, దీనికి ఇక్కడే మంచి మేత పెడదాం, పచ్చి గడ్డి ఇంకా రకరకాలు పెట్టాడు. మొట్టమొదట అది దానికి ఎక్కలేదు. తర్వాత కొంచెం ఏం చేస్తుంది, మరి తినాలిగా, ఆకలిస్తుంది, కొంచెం తినడం మొదలు పెట్టింది.
దానికి ఎప్పటికప్పుడు తప్పించుకుపోవాలనే స్వభావం అక్కడే ఉంది. మళ్ళీ పారిపోదాం, మళ్ళీ తింటున్నా సరే మంచిది, అలాగోలాగ వంకట్టు పారిపోవాలి. కాదు, ఇక్కడ బానే ఉంది, చక్కగా ఎంత బాగుందో. ఆ పాత అలవాటు ఉండనివ్వకుండా లాక్కెళ్ళిపోతూ ఉండేది. స్వంతదారుడు ఎన్ని మార్లు ఆశ చూపించి, వద్దు, అది నీకు కాదు, మనకు సంబంధం లేనిది, మనకు అక్కర్లేదు, ఇదిగో మన దగ్గర ఇంత మంచిది ఉంది, ఈ భగవంతుడు ఉన్నాడు, ఈయన నామం ఉంది, సత్సంగం ఉంది, ఈ భగవద్గీత పాడుకో, ఈ లలిత పాడుకో, ఈ విష్ణు పాడుకో, మంచి మంచి గ్రాసాన్ని చూపించాడు. సొంతదారుడు ఎన్ని మాటలు ఎంత ఆశ చూపించినా ఎలాగోలాగా అది మళ్ళీ శాలలో నుంచి పారిపోయేది. కానీ ఇంక మళ్ళీ మళ్ళీ లాక్కొచ్చి ఇంకా అది లాక్కుని పీక్కుని వెళ్ళిపోవడానికి వీలు లేకుండా గట్టిగా కట్టేసి ఈ రెడ్డెం మేపడం మొదలు పెట్టాడు. అటు పిమ్మట దాన్ని నెమ్మదిగా దానికి అలవాటు పడిన తర్వాత దాన్ని కట్టకపోయినా కొట్టం విడిచి వెళ్ళేది కాదు. దీనికి అలవాటు పడి, అలాగే మన మనస్సు కూడా దొంగ ఆవు లాంటిది. ఒక్క మారు నీ అంతరంగంలో ఉన్న పరమాత్మని నామస్మరణలో ఉన్న ఆనందాన్ని అనుభవించిందా, ఇంకా మరి బయటికి వెళ్ళమన్నా వెళ్ళదు. అది 1000 సార్లు వెళ్ళినా మళ్ళీ తీసుకురా, మళ్ళీ అక్కడ పెట్టి, వద్దు వద్దు వద్దు, అది వెళ్ళిపోదాం అన్నా సరే వెళ్ళొద్దు. ఇవాళ విష్ణు పాడుకుందాం, లలిత పాడుకుందాం, భగవద్గీత పాడుకుందాం, ఏమీ లేకపోతే నిద్రపో, లేకపోతే మొక్కల్లో కలుపు తీసుకో, అంతే తప్ప వద్దు 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 అంటూ మాటికి భగవన్ నామాన్ని ఇస్తూ పోతే నెమ్మదిగా బయట విషయాలు లోపలికి రాకపోవడం మీద ఆసక్తి తగ్గిపోయి తనలో తాను ఉండడం మొదలెడుతుంది. ఇంకా మరి బయటికి వెళ్దామని కూడా అనిపించదు అన్నారు భగవాన్. మరి నా మనసు ఎంత ప్రయత్నం చేసినా ఉండట్లేదు అన్నట్టు ఇది దాని లక్షణం ఇలాంటిది. మరి దాన్ని ఇలాగ నువ్వు మచ్చిక చేసుకో.